అన్నట్టుగా ఇది ఒకటండి. మనం ఎప్పుడు యంగే. ఉషా, అవును ఉషా నేను నిన్న నీ ప్యాకింగ్ పార్సిల్ చేస్తూ ఉషా గుర్రం అని అంటే ఇప్పుడు మేము ఎవరెవరికి ఏమేమి పార్సిల్స్ చేసామో అన్నీ ఒక బుక్లో రాస్తాం. రోజుకి ఒక 100 పార్సిల్స్ అయినాయి అంటే ఎవరికి పార్సిల్ పంపించామో కంపల్సరీగా బుక్లో రాసుకుంటాం అనమాట. నీ పేరు నిన్న రాసే ఉషా గుర్రం అని. నేను మనసులో నీ పేరు రాగానే ఏమనుకున్నాను తెలుసా, ఏమంటూ మీ ఇంటి పేరు గుర్రం అని ఉందో నువ్వు గుర్రం లాగానే పరిగెడుతున్నావు తెలుసా. మామూలు విషయం కాదు అది. సూపర్ అంటే సూపర్. నువ్వు అసలు అంత బ్యాలెన్స్డ్గా నడపటము, మగా లేదు ఆడా లేదు అని ప్రతి పనిని నువ్వు అంత ఇదిగా చేయటం, ప్లస్ మోర్ ఓవర్ డబ్బులు సంపాదించడం అందరూ చేస్తారు, కానీ నువ్వు పైన టెరెస్ గార్డెనింగ్ చేస్తున్నావు చూసావా, అది ఇంకా అల్టిమేట్ తెలుసా. అది ఇంకా అల్టిమేట్. నిజంగా ఇంత పనులు ఆక్యుపైడ్గా ఉన్నప్పుడు నేను దీపం పెట్టుకోవట్లా, ఒక పూజ చేయట్లేదు, ఒక గుడికి వెళ్ళట్లేదు, ఒక టెంపుల్కి వెళ్ళట్లా, సత్సంగానికి వెళ్ళట్లేదు, ఆశ్రమానికి వెళ్ళట్లేదు, నేను ఏమీ చేయట్లేదు. బట్ నువ్వు అంత టైం తీసుకొని అంత మేనేజ్ చేయటం అంటే చాలా చాలా గ్రేట్ ఉషా. నువ్వు నిజంగా నీకు ఆ ఉషా గుర్రం అనే మాట కరెక్ట్గా యాప్ట్ అనమాట నీకు. అంతే. నేనేదో ఇంత కష్టపడిపోతున్నానని నేను అనుకోవటం కాదు. మీరందరూ నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్, నిజంగా చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఇది కూడా చాలా బ్రైట్.